ముంబైలో నిన్న ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఘట్కోపర్ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు చేశారు. దీన్ని ఏర్పాటు చేసిన ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యాజమాని భవేష్ బెండిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ పన్స్లర్ పేర్కొన్నారు. ఈ హోర్డింగ్ కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. హోర్డింగ్ కూలడంతో అక్కడే ఉన్న కొన్ని కార్లు నుజ్జునుజ్జయ్యాయి. కారులోనూ కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే ఘటన స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లతో పాటు ముప్పు పొంచి ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించారు. హోర్డింగ్ ఘటనలో కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.